వైసీపీ పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఘోరంగా ఓడించారు. అయితే ఈ ఘోర ఓటమికి గల కారణాలను వైసీపీ వెతుక్కుంటుంది. అయితే అందులో నుంచి కొన్ని ముఖ్యమైన అంశాల గురించి ఇప్పుడు చర్చిద్దాం. అయితే ఈ విషయాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకేంటంటే కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటమికి ముఖ్యమైన కారణాలు. వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా మూడు పార్టీలు ఒక తాటిపైకి వస్తే వాటికి తోడ్పాటుగా మిగతా పార్టీలు మారడం, కూటమి ఇచ్చినన్ని హామీలు ఇవ్వలేకపోవడం, నెరవేర్చలేని హామీలని ఇవ్వలేనని చెప్పడం కూడా ఓటమికి కారణాలుగా చెప్పవచ్చు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద కూటమి నేతలు చేసిన ఆరోపణలను తిప్పికొట్టడంలో వైసీపీ ఫెయిల్ అయింది. అయితే ఈ కారణాలుగా ఇప్పుడు వైసీపీ ఓటమి తప్పలేదు. సచివాలయాలు ఏర్పాటు చేసి 1,50,000 ఉద్యోగాలు ఇచ్చినా కూడా ఉద్యోగాలు ఇవ్వలేదన్న విమర్శను ఎదుర్కోలేకపోవడం, కరోనా సమయంలో అందించిన ప్రభుత్వ సాయాన్ని ఓట్లుగా మలుచుకోలేకపోవడం, పార్టీలు వర్గాలు అన్న తేడా లేకుండా అందరికీ అన్ని పథకాలు ఇవ్వడం, ఎన్నికల వేళ సంక్షేమంపై ఎక్కువగా ఆధారపడడం కూడా వైసీపీకి దెబ్బ కొట్టింది. అయితే ఇవన్నీ విషయాలు వైసీపీకి బలంగా మారతాయి అనుకుంటే అందరికీ ఇవ్వాలన్న తాపత్రయమే తప్ప వాటిని ఓటు బ్యాంకుగా మార్చుకోలేకపోవడం కూడా కీలకంగా మారింది. సామాజిక సమీకరణంలో భాగంగా వెనకబడిన ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం, మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో న్యాయపరమైన పరిధులు దాటలేకపోవడం వైసీపీ ఓటమికి ముఖ్య కారణాలుగా చెప్పుకోవచ్చు.